నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాయుడుపేట మండల పరిధిలోని మలైకోట వద్ద ఉన్న ఓ టపాసుల దుకాణంలో సంభవించిన అగ్ని ప్రమాదం. ప్రాణ నష్టం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానిక ప్రజలు. డిజిటల్ పద్ధతి ద్వారా జనగణన ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. కోటలో నిర్వహించిన జనగణన ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆర్డీఓ సత్యనారాయణ. కొడవలూరు మండలం కమ్మపాలెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు. క్షతగాత్రుల్ని మనేటెట్ వాహనంలో వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మనుబోలులో వైభవంగా సంగమేశ్వరుని బ్రహ్మోత్సవాలు. నంది వాహనంపై కొలువుదీరిన శివపార్వతులు. స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. నాయుడుపేట మండలం మలైకోట వద్దనున్న ఓ టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టపాసులు ఒకదానికి ఒకటి అంటుకుని పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం సంభవించలేదు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ వెంకటేశ్వర్లు, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా తగు చర్యలు తీసుకున్నారు. నవీన్ ఇక్కడ బిట్లోనే కాదు కాకుండా దాని పక్క నుంచి ఇట్లా పేర్చున్నాడు మొత్తానికి. బాత్రూమ్ అండి సార్. బాత్రూమ్ ఇది తగులుకుంటే ఇటు వచ్చింది అటు బాగా. షట్టర్ లేదు కదా, ఉన్నాయి కాలిపోయింది. ఏది అన్ని లాగి నీళ్లు వాటరింగ్ చేస్తే గానీ చెప్పలేము అని చెప్తున్నారు. అయిపోయింది. 2 ట్యాంకర్లు బ్యాగ్ ఎవరి దగ్గర ఉందో చూడు. నేను ఇచ్చింది బాగా ఏడే ఉన్నాడు. ఇవన్నీ మామూలే. ఇక్కడేమి డ్యామేజ్ అవ్వాలి. మళ్ళీ వెనకాల రూమ్లో ఆ పక్క ఫ్రంట్ సైడ్ కానీ ఈ ఒక్క సైడ్ ఉన్నాయి డ్యామేజ్ అయినాయి. అదే ఏదో మొత్తానికి డిజిటల్ పద్ధతి ద్వారా జనగణన ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని ఆర్డీఓ సత్యనారాయణ తెలియజేశారు. కోటలో నిర్వహించిన జనగణన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కోట మండలం తహసీల్దార్ ఆధ్వర్యంలో విద్యానగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రెవెన్యూ సిబ్బందికి గత 2 రోజులుగా జనగణనపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా 3వ రోజు గూడూరు ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ అధికారులతో కలిసి విద్యానగర్, ప్రకాశం కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి జనగణనపై స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్ ఆచరణాత్మక శిక్షణ చేపట్టారు. ఈ సందర్భంగా గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడుతూ 1951 నుండి జనాభా లెక్కల ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను చేపట్టడం జరుగుతుందని, 2020లో కోవిడ్-19 ప్రభావం కారణంగా జనాభా లెక్కల ప్రక్రియను జరపలేకపోయామని అన్నారు. అయితే ప్రస్తుత డిజిటల్ పద్ధతి ద్వారా జనగణన ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రక్రియ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందించే సంక్షేమ పథకాలు నిలిపివేస్తారని, ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 81 నుంచి కూడా జనాభా లెక్కలు మన దేశంలో, భారతదేశంలో నాట్ రిఫండ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు జనాభా లెక్కల సేకరణ స్టార్ట్ చేయడం జరిగింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో మనకి జనాభా లెక్కల సేకరణ మళ్ళీ తిరిగి ప్రారంభమై ఎవ్రీ 10 yearsకి ఒకసారి మనం జనాభా లెక్కలు సేకరించుకుంటాం. జనాభా లెక్కలు అనేది ఎవ్రీ 10 yearsకి చేసుకున్న సేకరణ ద్వారా మన దేశానికి సంబంధించి ఆ భవిష్యత్తు 10 సంవత్సరాలకు సంబంధించి ఫండ్స్ అంటే ఎంతమంది జనాభా ఉన్నారో ఏమేమి ఫండ్స్ మనం ఏమేమి దానికి అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఫండ్స్ అలికేషన్ దగ్గర నుంచి, అదేవిధంగా నియోజకవర్గాలు క్యాస్ట్ పునర్వ్యవస్థీకరణ ఎప్పటికప్పుడు ఎవ్రీ 10 yearsకి ఒకసారి పునర్వ్యవస్థీకరణ జరుగుతుంటుంది. క్యాస్ట్ బట్టి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జనాభా లెక్కలు అనేది చాలా ముఖ్యమైనది. అయితే దురదృష్టవశాత్తు 2021లో జరగవలసిన జనాభా లెక్కలు మనకి కోవిడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. తదుపరి ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు హౌస్ఫుల్ సర్వే ముందు ప్రాక్టికల్ 2 days క్లాస్లో వాళ్ళకి సర్వే ట్రైనింగ్ జరిగింది. ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ అసలు హౌస్కి వెళ్ళి ఏ విధంగా ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, ఎలా అడగాలి దాని మీద ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎటువంటి భయాందోళన చెందక్కర్లేదు. ఏ విధమైన స్కీమ్స్ ఆగిపోతాయని కానీ ఎటువంటి ఆందోళన చెందకుండా మీరు ఏదైతే వాస్తవం ఉందో ఆ వాస్తవం వాళ్ళు అడిగే క్వశ్చన్లో దానికి చెప్పి మీ యొక్క భయాందోళనలు పోగొట్టుకోవాలి. ఏవి దీనివల్ల ఏ స్కీమ్స్ ఆగిపోవడం కానీ ఏమి ఉండవు. ఎటువంటి భయాందోళన చెందదు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు, ఫీల్డ్ ట్రైనర్స్ నాగరాజు, రమణయ్య తదితరులు ఉన్నారు. కొడవలూరు మండలం కమ్మపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి దైవ దర్శనం కోసం అరుణాచలం వెళ్తున్న ఒక కుటుంబానికి చెందిన 6 సభ్యులు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కమ్మపాలెం వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. గాయపడిన వారిని 188 అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ ఏరమాక కృష్ణారెడ్డి కుమారుడు విష్ణుమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పూలతోట గిరిజన కాలనీలోని పేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి, వాసుగౌడ్, ధనుంజయ రెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, కృష్ణంరాజు, పాఠశాల హెచ్ఎం రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటూ మరొకసారి గూడూరు పట్టణంలో చేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ఈ సంస్థ ముందంజలో ఉంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి 2-3 రోజులకి ఒక కార్యక్రమం జరుపుకుంటూ
ఈ సంస్థ రోటరీ వెస్ట్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నందుకు సంతోషం. అదేవిధంగా ఈరోజు మన మిత్రుడు రొటేరియన్ ఎర్మాక కృష్ణారెడ్డి గారి అబ్బాయి ఎర్మాక విష్ణుమోహన్ రెడ్డి గారి జన్మదినం. వారికి అందరి తరఫున మన రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాం. వారు జన్మదినం సందర్భంగా ఈ రోజు 70 మందికి ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మన తూర్పు వీధిలోని శిశుమందిరం స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మన ఎర్మా కృష్ణారెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు ప్రతి సేవా కార్యక్రమంలో కూడా ముందు నేనున్నానని చెప్పేసి వారి వంతు సహాయం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. రోటరీ క్లబ్ సేవలు ఇద్దరు పిల్లలు. మొదటి అబ్బాయి సారి ఒక 150 మందికి నేను చీరలు అయితేమి, పంచులు అయితేమి, చొక్కాలు అయితేమి 150 మందికి గూడూరులో ప్రతి ఒక్క దేవస్థానం కాడ ఉండే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రెండో అబ్బాయికి మొదటి జీతం ఒక ఊర్లో పల్లెటూరు, ఆ తుంగపాలెం అనే పల్లెటూరులో, ఎగువ తుంగపాలెంలో ఒక 150 మంది గిరిజనులకి, ఒక 150 మందికి ఆ రోజు మన దుస్తులు, చీరలు అయితేమి, పంచులు అయితేమి, చొక్కాలు అయితేమి, వాళ్ళకి ఆహారం కూడా గూడూరులో ఉన్న వాళ్ళకి కూడా ఆహారం ఇచ్చాను, ఒకటి వాళ్ళకి కూడా ఆహారం కూడా ఇచ్చాను. ఎర్మా కృష్ణారెడ్డి గారి కుమారుడు విష్ణుమోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సంస్థ శిశు మందిరంలో మామూలు మహిళలకు అందరికీ చీరలు పంపిణీ చేస్తున్నారు. చాలా గర్వకారణంగా ఉంది. మా రొటేరియన్ ఇంత ప్రతి కార్యక్రమాల్లో వర్గానికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా కోరుకునే గూడు తర్వాత ప్రభుత్వం ఎట్లా దానికి సహకరిస్తూ ఉంటుంది కాబట్టి కూడుగుడ్డ మినిమం అనేది మనిషి లక్ష్యం. అది దాన్ని అందజేయడం కూడా మనకి ఒక స్థాయిలో ఉన్న వారి యొక్క లక్ష్యం కూడా. వారికి అందజేయడం మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశం. అది వేరే విధంగా భావించకూడదు. అది ఈరోజు మా రొటేరియన్ కృష్ణారెడ్డి గారు మంచి ఆలోచన ఇది. జన్మదినాన్ని పరిశీలించుకుని ఆ భగవంతుని ఆశీర్వాదం కోసం చేసే ప్రయత్నం ఇది. మంచి కార్యక్రమం. ఇటువంటి భగవంతుడు నష్టాలు అటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తికి కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు కానివ్వండి, ఆరోగ్యాలు కానివ్వండి అన్ని ప్రసాదిస్తారు. ఒక మంచి కార్యక్రమాన్ని మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మనకి అన్ని విధాల మంచి చేకూరుతాయి. అందులో మనం రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ గురించి ఇటీవల కాలంలో మనం విజయభాస్కర్ రెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా రకాల మంచి కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. అది విద్య కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యపరమైన కార్యక్రమాలు కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కావచ్చు, క్రీడాంశాలు కావచ్చు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం చెప్పాం కదా, కూడుగుడ్డ అనేది ప్రధాన అంశాలు సమాజంలో లేని వర్గానికి సంబంధించిన విషయాలు కాబట్టి ఈ రెండు కూడా మనం ప్రమాణంగా కండక్ట్ చేస్తాం. నిన్న ఫస్ట్ లో కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎర్మా కృష్ణారెడ్డి గారు కూడా ఆయన ప్రతి సంవత్సరం కూడా ఏదో ప్రోగ్రామ్ ఇస్తూ రోటరీ క్లబ్ లో జాయిన్ అయ్యి మనకు లాస్ట్ ఇయర్ కూడా ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే రోటరీ క్లబ్ లో చేరేది కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలని, అంతేగాని మెంబర్షిప్ తీసుకోవడం కాదు. ప్రతి ఒక్కరు కూడా రోటరీ క్లబ్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ శక్తి కొలది ఏదో ఒకటి ఒక సర్వీస్ కార్యక్రమాన్ని ఇస్తూ పేదవారికి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో మా ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు మా రోటరీ క్లబ్ అందించడం కూడా జరిగింది. సంగమేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నంది సేవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివపార్వతులను నంది వాహనంపై కొలువు తీర్చి అర్చకులు ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రాక్టర్ పై ఉంచి విద్యుత్ దీపాలతోనూ పూలతోనూ అలంకరించారు. తప్పెట్లు, బ్యాండ్ మేళం, డీజేతో పాటు కీలుగుర్రాల వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు తమ ఇళ్ల వద్ద పన్నెళ్లు వేసి ఉభయాలు ఇచ్చారు. కాయా కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పరమేశ పరాత్పర భూత పిత ప్రణతం పతితం అక బుద్ధి బలం జనతారణ
మనుబోలులో జరుగుతున్న శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వైభవంగా నంది సేవ మహోత్సవాన్ని నిర్వహించారు. ఉభయదాతలుగా విజయలక్ష్మి సిమెంట్స్ అండ్ స్టీల్స్ అధినేత మాల్యాద్రి శ్రీలత దంపతులు వారి కుమారుడు విజయ్ కుమార్ వ్యవహరించారు. మాల్యాద్రి ఇంటి వద్ద నుండి మేళతాళాలు బాణాసంచా మోతల మధ్య ఉభయం బయలుదేరి గుడిని చేరుకుంది. అర్చకులు సర్వేపల్లి ఫణీంద్ర శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం బృందంచే ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం హర 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 మహాదేవ్ ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్నే వదాయ చ ధూరే వదాయ చ నమో హంతే చ హనీయతే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ కాలత్రికాల నేత్ర త్రినేత్ర శూల త్రిశూలగాత్రం సత్య ప్రభావ దివ్య ప్రకాశ మంత్ర స్వరూప మాత్రం నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణ బోధహం ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం హం సచ్చిత్ ప్రమాణం ఓమో మూల ప్రమేయం ఓమో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాయుడుపేట మండల పరిధిలోని మలైకోట వద్ద ఉన్న ఓ టపాసుల దుకాణంలో సంభవించిన అగ్ని ప్రమాదం. ప్రాణ నష్టం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానిక ప్రజలు.
డిజిటల్ పద్ధతి ద్వారా జనగణన ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. కోటలో నిర్వహించిన జనగణన ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆర్డీఓ సత్యనారాయణ. కొడవలూరు మండలం కమ్మపాలెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 గాయాలు. క్షతగాత్రుల్ని మనోటెట్ వాహనంలో వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మనుబోలులో వైభవంగా సంగమేశ్వరుని బ్రహ్మోత్సవాలు. నంది వాహనంపై కొలువుదీరిన శివపార్వతులు. స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.